హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టెర్రస్ గార్డెన్లో ఫ్లవర్స్ అండి. ఇవాళ మా దగ్గర బోనాలు ఫ్లవర్స్ కొంచెం దేవుడి దగ్గర ఇంట్లోకి గుడిలో కానీ కోసాను. ఇది కాగడమల్లె పింక్ కలర్, ఎంత బాగుందో కదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పక్కన అది చూడండి, అదేదో అంటారు, గోరింక ఫ్లవర్ అంటారు కదా, అది పింక్ కలర్లో ఉంది అక్కడ. అందులో ఈ శంఖం మొక్క పాట్లోనే అది కూడా పెట్టాను. మంచి పింక్, అది కూడా బాగా వస్తుంది. చూడండి, వైట్ శంఖం సింగిల్ పెట్టలండి, ఎంత బాగుందో అసలు. పెద్ద ప్లాంట్ ఇలా ఫుల్ అల్లేసింది, తీగలు బోల్డ్ తీగలు వచ్చేసినాయి. రైనీ సీజన్ కాబట్టి ఫుల్గా బ్లూమింగ్ ఉంది. అసలు ఎంత బాగుందో గ్రీనరీగా. గేట్ పైనంతా ఇలా అల్లేసుకుందండి. అందులోనే రాఖీ ఫ్లవర్ ప్లాంట్ కూడా ఉంది, చాలా బాగుంటుంది. మండే రోజు అయితే అసలు వైట్ శంఖం పూలు, వైట్, బ్లూ, మజంతా పింక్, లైట్ బ్లూ, ఇవన్నీ కూడా ఏది వస్తే అది శివయ్యకి పెట్టుకుంటాం. శివయ్యకి శంఖం పూలు అంటే చాలా ఇష్టం కదా. మనకి కాశీ వెళ్ళినప్పుడు కూడా శంఖం పూలు బ్లూ కలర్వి ఇలాగ మాల కట్టి వాళ్ళు మనం దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి మెడలో వేస్తారండి. చాలా బాగుంటాయి. పూలు అయితే మనము మామూలుగా బ్లూ కలర్ డికాషన్ లాగా కూడా చేసుకొని శంఖం పూలు తాగితే చాలా హెల్తీకి మంచిదని అంటున్నారు ఇప్పుడు. అది కూడా నేను అప్పుడప్పుడు చేస్తాను. డైలీ దీపారాధన చేసుకుంటానండి. సండే దీపం అది పెట్టుకొని, ఇవాళ ఈవినింగ్ బోనాలు కదా, అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్దామని కొన్ని ఫ్లవర్స్ ఏమో ఇక్కడ ఇంట్లో పెట్టుకొని దేవుడి రూమ్లో, ఇంకా కొన్ని ఫ్లవర్స్ అక్కడికి పట్టుకెళ్ళాను. ఈవినింగ్ బోనాలు చాలా బాగా చేస్తారు. నేనైతే మేము చేసుకోం, కానీ చూడ్డానికి వెళ్ళినా సరే భలే కలర్ఫుల్ ఉంటుంది. ఆ అమ్మకి నేను ప్రతి ఇయర్ ఒక చీర కొని దుర్గమ్మకి పెట్టుకుంటా అండి బోనాల టైంలో. చాలా మంచిది అసలు, చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది. నేను వీడియో ఎండింగ్ దాకా చూడండి, లాస్ట్లో క్లిప్స్ యాడ్ చేశాను. బోనాలు అది ఊరేగింపు అది చాలా బాగా చేస్తారు అసలు. రెండు కళ్ళు సరిపో చూడడానికి. ఇంకా ఇవాళ సండే కాబట్టి, సండే అయితే ఈ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం స్పెషల్స్ వండుదామా ఇంట్లో వాళ్ళకన్నా ఆలోచనలోనే ఉంటాం కదా. కాబట్టి మనకైతే తప్పదు, మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కంపల్సరీ చేయాల్సిందే సండే రోజు. పెసరట్లు కానీ నేను వడ కానీ వేస్తాను, కొంచెం ఇష్టంగా తింటారు. ఇంకా సండే కాబట్టి పాపం వాళ్ళు కూడా ఇంట్లోనే ఇంకా అదే అప్పుడే ఉంటారు కదా, అందుకనే కంపల్సరీగా పెసరట్టు కానీ వడ కానీ వేస్తాను. ఇవాళైతే పెసరట్టు వేసాను. పెసరట్లో ఈ అల్లము కొంతమంది ఇలాగ కూరేసి పైన వేసుకుంటే బాగుంటుంది. ముక్కలు కోసి వేస్తే మాత్రం రాలిపోతాయి కాబట్టి కూరేసి వేసుకోవచ్చు. నేనేమో అల్లము, పచ్చిమిరకాయలు, జీలకర్ర, పెసలతోటే మిక్సీ పట్టేస్తానండి. తర్వాత ఉల్లిపాయ పైన వేస్తాను. అది నెయ్యి అది రాసుకొని, ఇది దోసకాయ పచ్చడి అండి. 3-4 డేస్ ముందు చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అల్లం పచ్చడి అదేమి కాంబినేషన్ అదేమి చేయలేదు. ఇంకా దోసకాయ పచ్చడితోటే పెసరట్టు తిన్నాను. ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం పుల్లగా ఉంటుంది కదా, బాగుంది, బాగా అనిపించింది, చాలా టేస్ట్గా ఉంది. ఎప్పుడైనా ఇది పెసలు అంటే ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పెసరట్లు రెగ్యులర్గా కంపల్సరీ కనీసం వీక్లీ వన్స్ అన్నా చేసుకుంటే మనకి ఫైబర్ అనేది బాగా వెళ్తుంది, ఒంటికి మంచిది, అంత డైజెషన్ కూడా మంచిది కదా. సో నేనైతే పెసరట్లు వీక్లీ వన్స్ కంపల్సరీ వేస్తాను. యాక్చువల్గా మినప గుళ్ళు కొన్ని మనం చేసుకుంటున్నాం, కానీ పొట్టు మినపప్పు కూడా తెచ్చుకొని, పప్పు కాదు గుళ్ళు కూడా తెచ్చుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా నేను ట్రై చేస్తానండి. ఇక్కడ దొరకడం లేదు, ఇంకా షాప్స్ తిరిగి తెచ్చుకోవాలి గుళ్ళు. వచ్చి మిషన్ అయితే నైట్ వేసేసాను, ఇంకా నైట్ పడుకున్నాను, ఇంకా ఆరేయలేదు, అందుకే మార్నింగ్ ఆరేస్తున్నాను. డైలీ కంపల్సరీ వేయాల్సిందే కదా. నా దగ్గర డాగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎప్పుడు ఏదో ఒక మ్యాట్స్ అవి వస్తూనే ఉంటాయి. డైలీ రెగ్యులర్గా మ్యాట్స్ అది క్లాత్స్ ఉంటాయి, వాటికి కూడా ఉంటాయి, అవి కూడా వేస్తాను. మిషన్ కంపల్సరీ డైలీ వేయాల్సిందే. ఒక్కోసారి వన్స్ అవుతుంది, ట్వైస్ అవుతుంది, సపరేట్గా వాష్ చేయాలి కాబట్టి కంపల్సరీగా నేను మిషన్ వేసుకుంటాను. దాని తర్వాత అయితే బయట గేట్ బయట, చిన్న గేట్ బయట
అరటి మొక్క, తులసి మొక్క పెట్టానండి ఒక డ్రమ్లో. ఎంత బాగా వచ్చిందో, పెద్దగా ఫుల్ గుబురుగా వచ్చేసింది. అది చాలా పెద్దగా అయిపోయింది. ఇంకెంత హైట్ అయిపోద్దో అని అనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళి బయటికి వెళ్ళి చూసుకున్నా, డైలీ ఆ తులసి మొక్క చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. చాలా పెద్దగా వచ్చేసింది. ఇంకోసారి మీకు వీడియో పెడతాను, నా షార్ట్స్లో ఉంది, కావాలంటే ఎవరికన్నా చూడండి. అరటి మొక్క పెట్టాను. నాకు అరటి ఆకులు అంటే చాలా ఇష్టం. సో అలాగూ అవి ఆకులు పెరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క ఆకు వస్తుంటే అవి చూస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు అరిటాకు అంటే నాకు చాలా ఇష్టం. సో ఇదైతే పైకి వెళ్ళి కొంచెం హార్వెస్ట్ ఉంది, హార్వెస్ట్ అవి చేసుకుని పుదీనాను, కొంచెం చెర్రీ టమాటోస్, మిర్చి అవి వచ్చినాయి. చిన్న హార్వెస్ట్ అంతే. మధ్య మధ్యలో ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. మిర్చి ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో కొన్ని మిర్చి మనకి పప్పులోకి ఎంత కావాలి, 5-6 మిర్చీలు అయితే సరిపోతాయి కదా. చెర్రీ టమాటో అయితే టమాటోస్ భలే ఉన్నాయండి, రెడ్గా చిన్న టమాటోస్. నేను ఎప్పుడో వేసాను, ఒక దగ్గర వేస్తే ఇంకో దగ్గర తీసుకెళ్ళి అది ఒక దగ్గర వేస్తే ఆ గింజలు ఇంకో దగ్గర పక్షులు తీసుకెళ్ళి వేసి వేరే దగ్గర కూడా బాగానే వచ్చినాయి టమాటాలు. ఒక 10 దాకా వచ్చుంటాయేమో, 8-10 దాకా. చాలా బాగా అనిపించింది నాకు టమాటాలు. చిన్నగా అవి అయితే రసంలో అట్లా వేసుకుంటే బాగుంటుందండి, పులుపు మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా టమాటాలు అవి కోసుకొని ఇంక ఈవినింగ్, ఇది వైట్ కలర్ రెయిన్ లిల్లీ ప్లాంట్ ఎంత బాగుందో చూడండి. నా దగ్గర పింక్ కలర్ ఉంది, ఇది వైట్, ఎల్లో కూడా ఉంటుంది. కానీ ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటుంది. రెగ్యులర్గా ఉండే అయితే వైట్, పింక్, ఎల్లో అయితే కంపల్సరీ ఉంటాయి. అందులో ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంటుంది. వర్షాకాలమే బాగా వస్తాయి అవి. ఒక్కసారి మొత్తం ఎక్కువ వచ్చినాయి అంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి చెర్రీ టమాటోస్ 10 దాకా వచ్చినట్టున్నాయి, 8 యాడ్ చేశాను. మొత్తం అన్ని క్లిప్స్ యాడ్ చేయలే, మీరు కొన్ని చూసారు బోనాలు క్లిప్స్. ఎంత బాగుందో కదా. ఇదైతే బయట తోరణ కట్టాను కదా, బర్డ్స్ వచ్చి తిని వెళ్తున్నాయి. డైలీ అలా వచ్చి తిని సౌండ్స్ చేస్తూ ఉంటాయి. ఎంత బాగుంటుందో నాకు. డైలీ తీసే వీడియోనే, కానీ చాలా బాగా అనిపిస్తుంది. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.